కాలజ్ఞానం నవంబర్ 11, 2024 దినఫలాలు. మేషం. ధనస్థానంలో గురువు, భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్న కారణంగా వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఇంటా బయట అనుకూలతలు కనిపిస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి రావడం జరుగుతుంది. వృషభం. లాభస్థానంలో రాహువు, సప్తమ స్థానంలో బుధుడు ఉండడం వల్ల ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. విద్యార్థులు ఎంతో శ్రమపడి విజయాలు సాధిస్తారు. మిత్రులకు సాయం చేస్తారు. మిథునం. శుక్ర, కుజ, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు కూడా బాగా పురోగతి చెందుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయ మార్గాలు విస్తరించే అవకాశం ఉంది. అనుకున్న వ్యవహారాలు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం చాలా వరకు ప్రశాంతంగా సాగిపోతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. కర్కాటకం. ధనస్థానాధిపతి రవి చతుర్థంలో ఉండడంతో పాటు లాభస్థానంలో గురువు సంచారం వల్ల రోజంతా సానుకూలంగా, సంతోషంగా సాగిపోతుంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలకు అనుకూలతలు పెరుగుతాయి. ఇంటా బయట ఆదరాభిమానాలు లభిస్తాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగే తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో మంచి లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో మిత్రుల సహాయం లభిస్తుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. సింహం. ఈ రాశి వారికి గురు శుక్రుల పరివర్తన కారణంగా రోజంతా విజయవంతంగా సాగిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సంతృప్తికరంగా నెరవేరుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పనిభారం ఉన్న ఫలితం ఉంటుంది. మీ సలహాలు, సూచనల వల్ల విలువ ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు మరింతగా శ్రమ పడాల్సి ఉంటుంది. కన్యారాశి. చతుర్థాధిపతి గురువు భాగ్యస్థానంలో బలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలలో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. ఆదాయం బాగా పెరిగే సూచనలున్నాయి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల చదువుల మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. తులారాశి. రాష్ట్రాధిపతి శుక్రుడు గురువుతో పరివర్తన చెందినందువల్ల, ధనస్థానంలో బుధుడు ఉన్నందువల్ల ఆదాయం గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఉద్యోగంలో అధికారులకు మీ పనితీరు సంతృప్తి కలిగిస్తుంది. చేపట్టిన పనులు తేలికగా పూర్తవుతాయి. ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. ఆశించిన శుభవార్తలు వింటారు. వృశ్చికం. ఈ రాశిలో బుధుడు, ధనస్థానంలో శుక్రుడు, సప్తమ స్థానంలో గురువు సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి ఇప్పటి వరకంటే బాగా మెరుగుపడుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభాల పరంగా దూసుకుపోతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో అధికారులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తించి పూర్తిగా ప్రోత్సహిస్తారు. కుటుంబ జీవితం చాలా వరకు సుఖ సంతోషాలతో సాగిపోతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ధనస్సు రాశి. ఈ రాశిలో శుక్రుడు, లాభస్థానంలో రవి, తృతీయంలో శని సంచారం వల్ల కుటుంబంలో శుభ పరిణామం చోటు చేసుకుంటాయి. ఆదాయ పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి కొద్దిగా విముక్తి కలుగుతుంది. ఆస్తి వివాదం పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. మకరం. ధనస్థానంలో శని, తృతీయంలో రాహువు, లాభస్థానంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. వ్యయస్థానంలో శుక్రుడి సంచారం వల్ల విలాసాల మీద, సుఖ సంతోషాల మీద ఖర్చు పెరుగుతుంది.
అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. అదనపు ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. కుంభరాశి. లాభస్థానంలో శుక్రుడు, దశమస్థానంలో బుధుడి సంచారం వల్ల ఉద్యోగంలో ఆశించిన స్థాయి పురోగతి లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాన్నిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు సజావుగా సాగిపోతుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధిస్తారు. ఆదాయానికి మాత్రం ఏమాత్రం లోటుండకపోవచ్చు. మీనం. దశమ భాగ్యస్థానాలు శుభగ్రహాలతో నిండి ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాల్లో పని భారం నుంచి, అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు. 1-2 వ్యక్తిగత సమస్యల్ని తెలివిగా పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనుల్ని కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది.